కొన్ని పథకాలు అమలు చేశారు. దాంట్లో మీకు ఏ పథకాలు అందినాయి? మాకు ఏ ఇబ్బంది అందలేదు. ఏ ఇబ్బంది గ్యాస్ ఇస్తారు, గ్యాస్ అందలేదు. కొన్ని గ్యారంటీలకు సంబంధించి కొన్ని పథకాలు అమలు చేశారు. ఆ పథకాల్లో ఏమైనా అందినాయా? ప్రజాపాలన ఏ విధంగా ఉంది? మాకు ఏం అందలేదు, ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం నుంచి ఏం అందలే మాకు. అది అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఉంటే సిద్దిపేటకు కూడా దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ విధంగా చేస్తామంటున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ఇక్కడ ప్రజల రియాక్షన్ ఇక్కడ ఏమన్నా తీసుకుంటే రివర్స్ అవుతారు. మరి పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన ఏమున్నది? వేస్టే పరిపాలన. కాంగ్రెస్ వేస్టే. ఇక మళ్ళీ నెక్స్ట్ రాదు. ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో ప్రజాపాలన అంటూ ఒక స్ట్రాటజీ, మార్పు రావాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టింది, ప్రజాపాలన కూడా సాగుతుంది. ఈ పాలన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన నచ్చుతుంది? ఇప్పుడైతే వస్తుంది. ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు మొన్న కొన్ని 6 గ్యారంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీల్లో కొన్ని పథకాలు తీసుకొచ్చారు. దాంట్లో ఉచిత గ్యాస్ ఉంది, తర్వాత ఉచిత విద్యుత్ ఉంది. ఆ పథకాలు నీకు అందాయా? ఇంకేం అందలే, ఇంకా రాలే. రాని తర్వాత ఇస్తారు కావచ్చు. అంటే ఆల్మోస్ట్ అందరికీ ప్రజాపాలన రిక్వెస్ట్ పెట్టించారు, దానికి సంబంధించి అందరికి వచ్చేసినాయి. మరి నీకు రాకపోవడం రాలేదు. ఇంకా ఏమో చూపిస్తలేరు, వాళ్ళు చెప్పలేరు, ఏం ఇస్తలేరు. అంటే నువ్వు వెళ్ళి అడిగావా? అడిగితే ఇస్తాయి అంటారు. ఇప్పుడు వస్తాయి అంటారు. అవి అందరికి వచ్చినాయి కదా పథకాలు. ఓకే అయింది. కరెంట్ బిల్లు ఓకే, మాకు ఉచితం ఇస్తారు కరెంట్ బిల్లు ఒకటి. నీకు భూమి ఉందా? భూమి లేదు. అంటే దాదాపుగా ఈ మార్పు అనే స్ట్రాటజీ ఏదైతే ఉందో, మార్పుకు సంబంధించి పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో వాళ్ళు 6 గ్యారంటీలకు సంబంధించి కొన్ని అమలు చేశారు. ఆ పథకాలు ఏమైనా అందినాయా? ప్రజాపాలన ఏ విధంగా ఉంది? నాకైతే ఒకటి కరెంటు బిల్లు ఓకే అయింది, గ్యాస్ ఒకటి. ఇక మిగతా అనేది మనకు లేదు, వ్యవసాయం లేదు. ఇదే కూలి చేసుకొని ఉంటా, అది జీవనోపాధి అదే. ఇప్పటికైతే గవే 2 అందినాయి. ఇక ఏమి అనేది అందలేదు, అంతే. ఏమన్నది అంటే భూమి లేదా? లేదు, అది డ్యామ్లా పోయింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా డ్యామ్లో ల్యాండ్ పోయింది అలా. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజాపాలన బాగానే ఉందా? ఇక ప్రజాపాలన అంటే ఇప్పటికైతే కొన్ని వర్కులు ఇక్కడైతే పనులు నడతలేవు. ఏది కాంగ్రెస్ కొన్ని పనులు చేస్తలేవు. ఇక రోడ్డు ఎక్కడ పడితే అక్కడనే గుంతలు ఎక్కడెక్కడనే ఆగిపోయినాయి. ఈ సుత జర చేయాలని చేస్తే బాగుంటుందని ఆలోచన. అంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ కాంగ్రెస్ వచ్చింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనిపించింది? మార్పు ఏమొచ్చింది? ఇక్కడైతే ఇంతవరకు మార్పు ఏం రాలేదు. సిద్దిపేటకు మాత్రం మార్పు అయితే రాలేదు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మొన్న కొన్ని గ్యారంటీలకు సంబంధించి కొన్ని పథకాలు అమలు చేశారు. దాంట్లో మీకు ఏ పథకాలు అందినాయి? మాకు ఏ ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది గ్యాస్ ఇస్తారు, గ్యాస్ అందలేదు. ఇప్పుడు ఇవి రైతు బంధు పడతానే అవి వేయలేదు. పింఛన్లు 3000 వేస్తున్నాడు, అవి పెంచలేదు. వీళ్ళకి 4000 ఇస్తారని ఇవి వేయలే. ఏం పెంచినట్టు, ఏం పెంచినట్టు? నీకు భూమి ఉందా? ఉన్నది భూమి సర్ల పోయి తీసారా. రుణమాఫీ అయిందా? మరి కాలేదు. ఎంతుంది? ఎంత తీసుకున్నావు? ఎంతుంది? ఏది అప్పుడు ఎంత తీసుకున్నావు? అప్పు మేము తీసుకోవాలి. అప్పుడు ₹1,00,000 దాని మీద తీసుకున్నాం. ₹1,00,000 తీసుకుంటే మొన్న ఇంకా మాకు కాలేదని వాడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఉన్న జాగా పోయింది, 10 ఎకరాల జాగా పోయింది అలా. ఇప్పుడు అమ్ముకుంటే 2 కోట్ల అవ్వచ్చు ఎకరానా. మరి ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ఏమున్నది, అందరు దొంగలు లెక్కనే ఉన్నారు. అన్ని చేసేది లేదు. ఎట్టుందని ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా మార్పు వస్తుంది. మార్పు రావాలంటే ఆ స్ట్రాటజీ తోటే ప్రభుత్వం వచ్చింది. మార్పు ఏమన్నా వచ్చిందా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? మార్పు ఏం వచ్చినట్టు కనబడుతుంది. ఉన్నది వాళ్ళే ఎత్తేసుకుంటారు, వాళ్ళే కూడా కొట్టుకుంటారు, అటే ఉంటుంది. లేని వాళ్ళకైతే ఏమి అందుడు లేదు, ఇచ్చు లేదు. ఈ రోజులు చూడు, పోదామంటే దుమ్ములో రచ్చుడు అవుతుంది. వాళ్ళు ఏది చక్క చేసింది? మొత్తం మీద ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయితే అయింది. ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది. ప్రజాపాలన అనేది ఏ విధంగా ఉంది? ప్రజాపాలనలో వచ్చిన పథకాలు అంటే 6 గ్యారంటీలు అన్నారు. దాంట్లో కొన్ని పథకాలు అమలు చేశారు. ఆ పథకాలు ఏమైనా అందినాయా? రుణమాఫీ అయిందా? రుణమాఫీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 6 గ్యారంటీలలో ఆర్టీసీ బస్సు, 0 బిల్లు, గ్యాస్ 500 సిలిండరు, మళ్ళీ రుణమాఫీ. మాకంటే జాగలేదు, జాగ ఉన్న వాళ్ళకు రుణమాఫీ
2 లక్షల రూపు ఉన్న వారికి మొత్తం జరిగింది. కొందరికి ఆధార్ కార్డు కానీ ఏదాన్ని కొద్దిగా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కాలేదు, త్వరలో అవుతుంది. 6 గ్యారెంటీలు మాత్రము 6 గ్యారెంటీల్లో ఒక మహాలక్ష్మి తప్ప మిగతా అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఒక పేదవాడికి కూడా చెందకుండా ప్రతి ఒక పథకం కూడా చెందలేదు. ఒక కళ్యాణ లక్ష్మి తప్ప ఇలాంటి పథకాలు అమలు కాలేదు. ఇంతవరకు జాబులు అనేది ఇంతవరకు లేనే లేవు. మేము చదివి కూడా ఆటో నడుపుతున్నాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జాబులు క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో 6 గ్యారంటీలకు సంబంధించి ఆల్మోస్ట్ 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు కదా. దానికి సంబంధించి ఇప్పటికే 11 నెలలు, ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది. కొన్ని గ్యారంటీలకు సంబంధించి కొన్ని పథకాలు అమలు చేసిరు. ఆ పథకాల్లో ఏమైనా అందినాయా? ప్రజాపాలన ఏ విధంగా ఉంది? మాకు ఏం అందలేదు, ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం నుంచి ఏం అందలే మాకు. ఈ బిడీలకు పింఛన్లు 4,000 రూపాయలు చేస్తున్నాడు, ఇంతవరకు 4,000 రూపాయలు చేయలేదు. 22,000 వస్తున్నాయి. ఇంటి ఖాళీగా ఉన్న వాళ్ళకి 2,500 ఇంటింటికి వాళ్ళకి ఇస్తాను, అవి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. లోన్లు అన్నారు, లోన్లు కూడా ఏం రాలేదు. ఎక్కడ ఏం లేవు మాకైతే ఇప్పటి నుంచి అయితే. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఈ సంవత్సరం ఇది వచ్చి నుంచి ప్రభుత్వం వచ్చి నుంచి అయితే. మీకు భూమి ఉందా? లేదు, మాకేం లేదు, మాకేం లేదు. ఇక అమ్మగారు అంటే పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వీళ్ళు మార్పుగా అంటే నార్మల్గా మార్పు వస్తుంది అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం మాకు హెల్ప్ అయింది, కొంచెం వచ్చినాయి పైసలు, అట్లా లోన్లు వేరే నుంచి వచ్చినాయి. కానీ ఇది వచ్చి నుంచి అయితే ఇంతవరకు అయితే ఏం లేదు, ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఉచిత కరెంటు, గ్యాసు అట్లాంటివి ఏమైనా నీకు వస్తున్నాయి? అది కరెంట్ అయితే ఉచితం. ఇక గాసు కొంచెం ఏది కొంచెం వస్తుంది, అందులో పడితే ఉంటుంది. కానీ పడ్డది తెలియదు, పడంది తెలియదు. ఇప్పుడు ఎట్లుంది మరి పాలన? ఎట్లుంది? ఏం పాలన ఏం చేసిండు ఇప్పటి వరకు? మాకు ఏం చేయాలి? ఒక కరెంట్ చేసిండు, పనికి వచ్చిపోయేటోళ్ళకు బస్సు పైసలు గింతే. ఇక నాసుంటే ఎటు పోతుంది? బస్సు ఎట్లుంది మరి? బస్సు మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. కొట్టుకున్నాడు నాసుంటే నూకేసుడు, అసాతనైన వాళ్ళు పోతారు. నాసుగా వెతికిన కిందనే పారేసిపోతారు. మరి ఇది మంచిగా ఉందా? పోయిన ప్రభుత్వం మంచిగా ఉందా, ఈ ప్రభుత్వం? ఇప్పుడైతే ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు, ఏది మంచిగా లేదు. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో ఈ పాలన ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించి పథకాలు కొన్ని అమలు చేశారు. అవి పథకాలు మీకు ఏమైనా వచ్చాయా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. రుణమాఫీ అయితే రైతు బంధు రాలేదు. ఈ గ్యాస్, ఉచిత కరెంటు వచ్చింది, ఉచితం జీరో బిల్ వచ్చింది. కొన్ని కరెక్ట్ అయినాయి కానీ మరి అన్నీ కాలేవు కదా. ఇంకా అవి కూడా కావాలి కదా. అవి ఆశనే ఉంటుంది. చెప్పిర్రు కాబట్టి ఆశనే ఉంటుంది. పింఛనని చెప్పిర్రు, ఇదని చెప్పిర్రు, గెలవంగానే మరి ఏది లేదు. పాపం అడిగితే మళ్ళా మాకు ఆడేం లేదని వాళ్ళే చెప్తుర్రు ముందే, మాకంటే ముందే. మేమేమో ఉంటుంది అనుకొని గెలిచినాక మా దగ్గర ఆడేం లేదు, వట్టికుండనే ఉంది, నేను ఎంతో బంగారం ఉంది అనుకొని పోయినా అని అన్నాడు రేవంత్ రెడ్డి. పాపం ఆడేం లేదని కూడా మేము ఏమైనా అనలేకపోతున్నాం. కానీ మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిపియాలి. మేము మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు. మాకు కూడా అన్ని సౌకర్యం అందించాలి. హైదరాబాద్ అన్ని కూలగొడుతున్నారు తెలుసా? కూలగొడుతున్నారు. దానికి సంబంధించి ఏమంటారు? దానికి సంబంధించి కరెక్టే కూలగొట్టాలి. కానీ అమ్మిన వాళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ వీళ్ళు నష్టపోతున్నారు కదా. పాపం వాళ్ళు బోకెలు బయట పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళని అమ్మిన వాళ్ళని పట్టాలి గట్టిగా. కొన్నోళ్ళను వాళ్ళు అమ్మితే వీళ్ళు కొన్నారు, వాళ్ళను ఎటుగాని వాళ్ళని చేసారు. ఇప్పుడు బీద వాళ్ళని చేసారు అవుతుంది కదా. దాదాపుగా 11 నెలలు ప్రజాపాలన వచ్చింది కదా. దీనికి సంబంధించి ఏ విధంగా అనిపిస్తుంది? దీంట్లో వచ్చిన పథకాలు ఏమన్నా అందినాయి? బస్సు అంటే చేసింది సార్, చేసే వాళ్ళకి మంచిగానే ఉంది అవకాశం ఉన్న వాళ్ళకి. మాలాంటి వాళ్ళం బస్సులో ఎటు తిరిగాం కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది. గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా కాలేదు సార్. ఇక్కడికి కొర్రి అక్కడికి కొర్రి అంటారు, ఏడికైనా ఫామ్స్ ఇస్తలేరు, ఇబ్బంది అవుతుంది సార్. ఒక కరెంటు బిల్ అంటే ఇంటికి అదొకటి సేఫ్ అయింది సార్. ఇక పెన్షన్ అన్నారు, పెన్షన్ లేదు. అట్లా కొన్ని అవకాశాలు కొన్ని చేస్తా అన్నారు కాబట్టి చేస్తే కొంచెం బాగుంటుంది సార్. మాలాంటి వాళ్ళకి ఏం లేదు సార్, చేసుకొని బతికేటోళ్ళమే మేము. గట్లా జాగలేదు, ఏం లేదు. అంటే ఇంతకు ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇక అప్పుడే ఉంది సార్. ఇప్పుడు ఇక అదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది. మాకైతే మాలాంటి వాళ్ళకి ఏం కాలేదు సార్. అదే పింఛని, అదే లెక్క, అదే బిడిల్ సార్. ఇక మాకైతే ఏమీ కాలేదు, ఒక కరెంటు బిల్లు తప్ప.
గ్యాస్కి సంబంధించి ప్రాబ్లం అంటున్నారు, ఏమంటున్నారు? ప్రాబ్లం అంటే అవుతుంది అంటారు కదా సార్, పడతలేవు అమౌంట్ ఇట్లా. అంటే అమౌంట్ పడతలేవు అంతే, అంటే మనీ తీసుకుంటారు అమౌంట్ పడతలేదు. ఇక అంతే ఉంది కదా సార్, ఆ ప్రభుత్వంలో ఉన్నట్టే ఉంది కదా సార్. ఇప్పుడైతే ఏం మారలే, గ్యాస్ కాలేదు, పెన్షన్ అదే ఉంది, విడిలు ఇవే చేస్తున్నాము. ఇక మాకు ఏం మారింది సార్? బస్ అంటే మేము వెళ్ళాము ఎప్పటికీ అట్లా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది, కొన్ని 6 గ్యారంటీల్లో కొన్ని అమలు చేసారు. అమలు చేసిన పథకాలు ఏమైనా వచ్చినాయా? మనకైతే ఇప్పుడైతే ఏం రాలే. భూమి ఉందా? లేదు, భూమి లేదు మనకు, లేదు. అంటే నార్మల్గా ఈ ఉచిత కరెంట్ కానీ గ్యాస్ కానీ? గ్యాస్ కూడా ఉచితంగా రాలే నాకు. ఒకటి ఏంటంటే కరెంట్ కూడా ఉచితంగా లేదు నాకు, లేదు. కొన్ని వచ్చినాయి కానీ నాకు అది రాలే అట్లా. అంటే ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఏవి రాలేవంటారు? ఏవి రాలే నాకు. అంటే ఏమైంది, ఏమంటారు? ఏమంటారు ఇక వాళ్ళకి, అది మనం గ్యాస్ ఉంది, గ్యాస్ కోసం కాలే, గ్యాస్ ఆఫీస్కి ఇట్లా పోతావు కదా, పోతే ఏమంటున్నారు? పోయినా అది గ్యాస్ ఆఫీస్కి పోతే నా పేరు మీద ఉండద్దట, అది ఆడల పేరు మీద ఉంటే వస్తుందట. అది లేదు, నా పేరు ఉంది కాబట్టి. మరి కరెంట్ విషయం ఏమైంది? కరెంట్ విషయంలో పెట్టిన నేను పెడితే మా కొడుకుంటుంటే ఇంట్లో, మా ఇంట్లో దాంట్లో అది లేదు, వానికి లేదు, ఫ్రీ పెట్టలే అట్లా. మొత్తం మీద ఈ ప్రజాపాలన ఏ విధంగా ఉందంట? ఇక ప్రజాపాలన ఈ విధంగా ఉందంటే ఏం చెప్తుంది మేము దానికి మేము ఏం చెప్పలేము. మేము అలా తిరగమైతే చెప్పమైతే, అలా తిరిగితే అర్థమవుతుంది. మాకైతే ఏం లేదు, ఏం అందలే. ఇప్పుడు ఈ పథకాలు కొన్ని అమలు చేసిరు కదా, దాంట్లో ఏమైనా పథకాలు వచ్చినాయి? ఒక కరెంట్ బిల్ ఇది 0 వచ్చింది, ఇక దీనిది రాలే. గ్యాస్ది కొన్ని వచ్చినాయి అన్నారు, మరి ఒక బ్యాంకులో పడుతున్నాయా పడదాయా తెలియదు. భూమి ఉందా? భూమి లేదు, పూజ చేసుకొని బతుకుడే. పింఛన్ రాలేదు, పింఛన్ 2-3 సార్లు అప్లై చేసిన, పింఛన్ ఇంతవరకు రాలే. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందంట? ఏమున్నదంటే మధ్య రకం ఉన్నది, అది అటు కాదు ఇటు కాదు. ప్రజలకు ఏం చేసిండు, ఏం కథ ఏం లేదు. ఇప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఈ 11 నెలల్లో 6 గ్యారెంటీలకు సంబంధించి కొన్ని పథకాలు అమలు చేశారు. దాంట్లో ఏమేమి పథకాలు వచ్చినాయి? నాకు రైతు రుణమాఫీ అయింది. ఎంత అయింది? 1,70,000. ఇప్పుడు మిగతా ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్? ఉచిత కరెంట్ వచ్చింది కానీ ఇంకా గ్యాస్ రాలే. ఇంకా ఏమంటారు మరి? ఏమంటారు చెప్తాం. ఇప్పుడు ఈ నార్మల్గా ఈ పథకాలన్నీ ఉన్నాయి కదా, ఈ పథకాలు రైతు రుణమాఫీకి సంబంధించి కొందరికి కాలేదంటున్నారు కదా, వాళ్ళది అవుతుంది. వాళ్ళది 2 లక్షల పైన వాళ్ళ వస్తే అవుతుందట కదా, అవుతుంది వాళ్ళ వస్తా. మొత్తం మీద ఈ పరిపాలన ఏ విధంగా ఉందంట? మాకు పరిపాలన మంచిగా అనిపించలేదు అట్లా. ఎందుకైనా అక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఇండ్లు పోయినాయి, జాగాలు పోయినాయి, మన దగ్గర సుతత్తామంటారు. అదే మరిగా అంటే అది అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఉంటే సిద్దిపేటకు కూడా దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ విధంగా చేస్తామంటున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తాం మరి? అట్లా వేయద్దని అనుకుంటున్నాం మేము కొనుక్కునే ఉన్నాయి కదా, అప్పుడే చూడాలి గవర్నమెంట్. అంటే ప్రభుత్వ నిర్ణయం ఏమంటున్నావు? అది కరెక్ట్ కాదు నిర్ణయం. ఇప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో కొన్ని గ్యారంటీలకు సంబంధించి కొన్ని పథకాలు కూడా అమలైనాయి. దీనికి సంబంధించి రైతు రుణమాఫీ కూడా జరిగింది. అయితే మాకు వ్యవసాయం లేదు, ఏ కూలీనాలు చేసుకుని అయితే మేము ఉంటాం కదా. ఇప్పుడు మాకేమన్నా మాకేం లేదు కదా. వచ్చిన పథకాలు ఏమేమి అందినాయి మరి? మాకు ఏముంది, ఒక కరెంట్ బిల్లు ఒకటి మాఫీ అవుతుంది 200 యూనిట్లు, గ్యాస్ సబ్సిడీ ఉంది అంతే, ఏం లేదు మాకైతే. మరి పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన ఏమున్నది, వేస్టే పరిపాలన. కాంగ్రెస్ వేస్టే, ఇక మళ్ళీ నెక్స్ట్ రాదు, ఇదే లాస్ట్ అయిన వేస్ట్. కేవలం ప్రజలంతా ఏమనుకుంటారు మరి? ప్రజలు ఏమంది, ప్రజలు తిడుతురు. ఒకవేళ హైడ్రా ఇక్కడ వచ్చిన కొడతారు వాళ్ళని పట్టుకొని, ఇది మొత్తం గ్యారంటీ. అది తప్పు కదా. వాడు జీవితాంతం కష్టపడి వాడు పైసా వేసుకొని వాడు ఇల్లు కట్టుకుంటే కూలగొట్టే అన్యాయం కదా, అది చూసుకోవాలి కదా. అది తప్పు, అది మాత్రం బాగా తప్పనే తప్పు. అయితే ఇంకా పింఛన్లు అవి ఇవి ఇంకొన్ని ఉన్నాయి, వస్తున్నాయి, ఇక అంతే వస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు కదా పింఛను, వాళ్ళు ఇవ్వలేదా? వాళ్ళు కూడా ఇచ్చారు కదా. పెంచుతా అని అన్నాడు కదా, పెంచలే కదా, ఏడ పెంచను అన్నారు అంతే, ఇక పెంచలే, అదే ఇస్తారు కదా. రైతు రుణమాఫీ అయిందా? కాలేదు. ఎందుకే, ఏమైంది? 2 లక్షల పైన ఉంది. అయితే 2 లక్షల పైన ఉంటే ఆ పైనది కట్టేస్తే చేస్తా అన్నాడు కదా. చేస్తా అన్నాడు కానీ మళ్ళీ వేరే మంత్రి కొన్ని రోజులు ఆగండి మేము చెప్పినప్పుడు ఏమని చెప్పారు కదా, దానికోసమనే అవుతున్నాం. అంటే ఇప్పుడు అవుతుందని చెప్పిరా? అవుతుందని గ్యారంటీ లేదు కదా. వాళ్ళు వేసినాక మనం మీ పైనది కట్టినాక కూడా వేయకపోతే నష్టపోతాం కదా, ఇంట్రెస్ట్ తీసుకొచ్చేదంతా నష్టపోతామని చెప్పి ఆగుతున్నాం. కొన్ని పథకాలు కూడా అమలైనాయి, అందులో ఏమేమి పథకాలు వచ్చినాయి మరి? నాకు ఒక కరెంటు తప్ప వేరేది వస్తలేదు. ఏమైంది, ఏమంటారు మరి అధికారులు?
అధికారులు అది ఓపెన్ అవుతలేదంట, సర్వర్ అదేమో ఓపెన్ అవుతలేదంట, అది ఓపెన్ అయితే వస్తాయని అంటున్నారు. మరి ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ఏమంత మంచిగా అనిపిస్తలేదు. హరీష్ రావు మన కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు అంత బాగాలేదనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం మీద ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లో 6 గ్యారెంటీలకు సంబంధించి కొన్ని పథకాలు కూడా అమలైనాయి. రైతు రుణమాఫీ కూడా అయింది. దానికి సంబంధించి అంటే మీకు ఏ పథకాలు వచ్చినాయి? రైతు రుణమాఫీ అయిందా? ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన అంటే ప్రజల అన్నీ డబ్బా కొడుతురు కానీ ఇక ప్రజాపాలన, ఎందుకంటే రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏది ఒకటి కూడా అయితలేదు. రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని కూడా పూర్తిగా చేయలేదు ఎవరికి కూడా. ఇంకా కూడా 1 లక్ష కూడా కొందరికి కాలేదు. అవి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆధార్ కార్డులు అంటారు, ఇది అంటారు, బ్యాంకుల చుట్టూ రైతులను తింపి చంపుతారు. రైతులు కూడా అంతా అసంతృప్తిగా ఉన్నారు. అట్లనే రైతులకు రైతు బంధు కూడా ఇది పడదాకా వేయలేదు. ఇంకా రైతు బంధు వేయలేదు, ఇదే లేదు. రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాని గురించి ప్రభుత్వం చర్య తీసి ఇండ్లు ఇస్తాను ఎంతోమంది ఆశతోని చాలామంది గరీబులు నిరుపేదలు ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ చాలా ఇండ్లు కొరకు చూసుకుంటా మరి చాలా ఆవేదనతో ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఒక ఇల్లు మంజూరు కాలేదు. ఇప్పుడన్నా అయితే ఏమని ఆశతో ఒకరు కూడా ఇండ్లు కట్టుకోకుండా ఆ గుడిసెలలో ఇంకా నివసిస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇండ్లు కూడా ఇప్పటివరకు ఇస్తారు. రోజు ఊరిస్తున్నారు, ఇప్పుడు ఇచ్చే అప్పుడు వచ్చే దసరాకి ఇస్తున్నాం అది ఇదని అంటారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మంజూరు ఇవ్వలేదు. ఆ అధికారులు వారికి ఏమీ సంతృప్తిగా లేరు ప్రజలు కూడా. కానీ చేస్తాడనే నమ్మకం కొద్దిగా ఉన్నారు. కానీ చేయడనేది ఇప్పుడు ఒకటి పడ్డది, ఒకటి హైడ్రా దాని మీద పడి హైడ్రాతోని కూడా ప్రజలు ఇవన్నీ విడిచిపెట్టిగా హైడ్రా మీదకి ఇప్పుడు ఎందుకు పడ్డాడు అనేది ప్రజలు కూడా ఉన్నారు. దానికి ఏం పెద్ద ఆడున్నది. ఇప్పుడు హైదరాబాద్ స్థాయిలోనే ఉంది, అది జిల్లాలకు కూడా పాకే అవకాశం ఉందని అంటారు. కానీ అది బెదిరిస్తుంది, అదంతా ఏం కాదు. ఇక్కడ జిల్లాలలో ఏం పెద్ద ఏం లేవు. అదే హైదరాబాద్ అంటే ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? రియాక్షన్ అంటే ఇట్లా పెద్దగా ఎవరు గరీబోళ్ళు అయితే అందులో లేరు. ఏమైనా ఎవరన్నా పెద్దోళ్ళు కావాలని ఆక్రమించిన వాళ్ళే కానీ చిన్న వాళ్ళు ఎవరు లేరు అందులో. కానీ ఆక్రమించిన ఇక్కడ ఊళ్ళల్లో మాత్రం ఎక్కడ ఉండయి, పల్లెటూళ్ళల్లో. కానీ సిటీలలో కావచ్చు ఉన్నాయని వాళ్ళే చెప్తారు. కాబట్టి సిటీలలో ఉన్నాయి. అది కూడా కొంతమంది ఎందుకంటే నిజంగానే కూలగొట్టవలసినవి అవి. ఎందుకు ప్రజలను ఆ నీళ్లు పోకుండా హైదరాబాద్లో ఇబ్బంది పెట్టుడు, ఆ పోయి నాలాల మీద కట్టుడు, ఇదంతా ప్రజలకు అసంతృప్తిగానే కొంతమంది చెప్తారు. కొందరేమో గరీబులు తెలియక కొనుక్కున్న వాళ్ళు మోసపోయారు. అయితే కొందరు ఏమంటారు అంటే అప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు కట్టకపోయేది కదా, ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని కొందరు అంటున్నారు. అది వాస్తవమే. అప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వద్దు, నాలా ఉన్నాయి కదా మరి ఇవన్నీ గవర్నమెంట్ ఆస్తులు కదా అనేది వాళ్ళు అప్పుడు చేయలేక ఇప్పుడు వీళ్ళు చేయకపోతే వీళ్ళ మీద బదనాం పడుతుంది అంతే. కానీ అది పెద్ద ఏమి కాదు. కొంతమంది మేధావులు మరి ఎందుకు చెప్తారు మంచి గూలగొడుతుండ్రు రేవంత్ రెడ్డి అని కూడా కొందరు చెప్పగలుగుతారు. కొందరేమో నా గరీబోళ్ళే గూలగొడుతున్నామని వాళ్ళు చెప్తారే, మేము గరీబోళ్ళు ఎవరేం ముడతలేమని వీళ్ళు చెప్తారు. ఇదంతా ఈ యొక్క గవర్నమెంట్ కొన్ని వరకు మంచి చేస్తారు, కొన్ని నష్టం చేస్తారు అనేది ప్రజలలో అసంతృప్తి కొంత ఉన్నది రైతులకు మాత్రం.